ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని చూసి కొన్ని దుష్టశక్తులు తట్టుకోలేకపోతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆరోపించారు. దుష్టశక్తులన్నీ ఒకటే ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో షర్మిలకు ఏమైందో తెలియదని, యుద్ధానికి సిద్ధమని వైసీపీ వెళ్తుంటే షర్మిల చంద్రబాబు మాటలు నమ్మి పోటీకి రెడీ అయిందని రవీంద్రారెడ్డి విమర్శించారు. ఎన్ని శక్తులు అడ్డుకున్న వైఎస్ అవినాష్ రెడ్డిని 55,000 పైచిలకు మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. షర్మిల కాంగ్రెస్కు పార్టీని అమ్మిందని, చంద్రబాబు డైరెక్షన్లో కడప నుండి పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమైందని రవీంద్రారెడ్డి మండిపడ్డారు. పుట్టింటోళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ఆ పుట్టింట్లు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా భావిస్తారు అన్నమాట. సో అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అన్నమాట. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏమైందో వాళ్ళకు ఏంకతో కానీ, నిజంగా వాళ్ళకు మోకాళ్ళలో తెలివి ఉందో లేకుంటే అరికాళ్ళలో తెలివి ఉందో కానీ చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు ఏం మాట్లాడాలనో వాళ్ళ విఘ్నతగా వదిలేయాల్సిన ఇదన్నమాట. సో ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుని ఉంటారు వాళ్ళను. సో డెఫినెట్గా అవినాష్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ, 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి మనం అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే షర్మిలమ్మ నిజంగా కూడా ఆయన తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్గా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదన్నమాట. ఆయన పోటీనే చేయకోకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసింది అనమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అనమాట. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తాను అన్నమాట. ఎందుకంటే ఆ కుని కేసుకు సంబంధం లేదు, ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాష్ రెడ్డికి. అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి అని కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాను.